అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ తక్షణమే కుమారుడిని అప్పగించాలి. ఏదైతే బండి భగీరథ్ కేసు నడుస్తుందో, పోక్సో కేసు ఏదైతే ఉందో, ఇప్పటి వరకు బండి భగీరథ్ ఏదైతే అబ్స్కాండింగ్ లో ఉన్నాడో, బండి సంజయ్ గారే తన కొడుకుని కుమారుడిని తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందు అప్పగించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రంట. తప్పు చేస్తే ఎవరికి మినహాయింపులు ఉండవు. 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను అని రేవంత్ రెడ్డి చెప్తుర్రు. అప్పటి వరకు తెలంగాణకు సీఎం గా ఇక్కడే ఉంటా అని భరోసా కూడా ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, కుమారుడి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు నైతికంగా తప్పు. కుమారుడి విషయంలో నైతికంగా బండి సంజయ్ తీరు తప్పుగా ఉంది. నేర ఆరోపణలు రాగానే భారత హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు పారిపోవడం సరికాదు. తనయుడి తప్పిదంతో ఆయనకు తలవంపులు వచ్చాయి. తక్షణమే అతడిని అప్పగించాలి. అతడు విచారణ ఎదుర్కొంటే సంజయ్ గౌరవం పెరుగుతుంది. లేదంటే గడువు ముగిసిన తర్వాత పోలీసులు వారి పద్ధతిలో వ్యవహరిస్తారు. ఈ కేసులో బాధితులకు అండగా ఉంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను 2034 వరకు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. 2034 తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తానని వెల్లడించారు. మూడోసారి కాంగ్రెస్ కు అధికారం తీసుకొస్తానని, అయితే అధికారాన్ని తదుపరి తరానికి అప్పగిస్తానన్నారు. సో కుమారుడి విషయంలో బండి సంజయ్ గారు వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. గడువు ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఆ గడువు ముగిసిన తర్వాత పోలీసులు ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసి మళ్ళీ అరెస్ట్ చేసుకుంటారు. దానికన్నా ముందే బండి సంజయ్ తన కుమారుని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పగిస్తే రాజకీయంగా ఆయన గౌరవం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఒక గడువు ఏదైతే సమయం ఇచ్చిందో పోలీసు వాళ్ళు, ఆ గడువులోగా అతనే బండి భగీరథే వచ్చి లొంగిపోవడం, లేకపోతే బండి సంజయ్ గారే వచ్చి నా కుమారుడు ని విచారించుకోండి అని అప్పగించడం అనేది బాగుంటుంది. ఆ విధంగానే బండి సంజయ్ గారి గౌరవం పెరుగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా 2034 తర్వాత నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా 2034 వరకు తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని, ఆ తరువాత తదుపరి తరానికి నేను ఆ బాధ్యతలు అప్పగిస్తానని కళాఖండిగా చెప్తున్నారు. మళ్ళా ఏ మ్యాజిక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందో, ఎలా ఆ భరోసాతో చెప్తున్నారో తెలియదు కానీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని తెలంగాణకి అంటుర్రు. అంటే ఇప్పుడు 2026 దాదాపు వచ్చే 2 పర్యాయాలు, 2 టర్మ్స్ కూడా 2026 ఉంటే 2028 మళ్ళా ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ లో కూడా నేనే ముఖ్యమంత్రిని, 2034 వరకు ఆ టర్మ్ ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిని. దాని తర్వాత నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తానని పార్టీ ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తలేరు. బట్ ముఖ్యమంత్రిని తెలంగాణకి 2034 వరకు నేనే అని కళాఖండిగా చెప్తున్నారు.